వెంకన్న నాకు ఒక కామెడీ యాక్టర్ గాడు వచ్చాడు బుద్ధ వెంకన్నలో. ఎందుకంటే గతంలో కానీ తెలంగాణ ఎలక్షన్స్లో 7 o'clock బ్లేడ్తో కోసుకుంటాను ఓడిపోతే అన్నాడు గతంలో. ఎవరు? బండల గణేష్. ఆ TV9 వాళ్ళు కానీ ఏం చేశారు తెలుసా? కరెక్ట్గా ఓడిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత బండల గణేష్ దగ్గరికి 7 o'clock బ్లేడ్ తీసుకుపోయాడు. అప్పుడు అప్పుడేమన్నాడు తెలుసా? రాజకీయంలో ఎన్నో సహజం ఇయ్యి మేము మాట్లాడుకుంటాము అన్నంత మాత్రాన బ్లేడ్తో కోసుకొని చచ్చిపోతాం అన్నట్టు బుద్ధ వెంకన్న సవాల్ చేసింది ఏంటంటే, ఆర్మస్థాన్ సర్వే ఖచ్చితంగా వైసీపీ పార్టీ కానీ గెలిస్తే నేను 4 తెగ్గోసుకుంటా, గెలవకపోతే ఆర్మస్థాన్ సర్వే వ్యవస్థ ప్రజలకి క్షమాపణ చెప్పిద్దా అని. ఈ ఛాలెంజ్కి స్వీకరిస్తారా అని. 100% అయితే ఛాలెంజ్ స్వీకరిస్తారు. బుద్ధ వెంకన్న 4వ తారీఖు 4 కోసుకుంటాడో, లేకపోతే కిందదే కోసుకుంటాడో, లేకపోతే పేకే కోసుకోవడానికి రెడీగా ఉంటాడో, లేకపోతే ఆ బండలు కానీ వేసి చెప్పినట్టుగా ఇవన్నీ రాజకీయంలో సగమేనమ్మా అంటాము, అవన్నీ చేస్తామా, ఉత్తుత్తిగా అన్నాము, అది జరిగిద్ది అన్నట్టు కామెడీ చేస్తాడో చూడాలా. మొత్తానికి బుద్ధ వెంకన్న గతంలో కానీ పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి కొట్టకపోయినా కానీ పోలీస్ స్టేషన్లో కానీ కొట్టకపోయినా కానీ నన్ను బీభత్సంగా కొట్టారని కామెడీ చేసిండు. తర్వాత బాబు గారు మొన్న ఏదైతే ఎలక్షన్స్లో సీట్ ఇవ్వకపోతే ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు బాబు గారు వెంటనేనండి రక్తంతో రాసినాడని చెప్పాడు. కానీ రక్తం కాదు, కోడి రక్తం. ఎందుకంటే ఆ రోజు సండే పూట ఒక కోడిని కోసి ఆ కోడి రక్తం తీసుకొచ్చి బాబు గారి పేరు బోర్డు మీద రాసి, ఇదిగో నా రక్తంతో రాస్తున్నాను, బాబు గారి కోసం నేను ఏదైనా చేస్తాను, నా ప్రాణాలు ఇస్తాను అని చెప్పినట్టుగా బుద్ధ వెంకన్న మామూలు కామెడీ కాదు. నిజంగా బుద్ధ వెంకన్న నా ఛాలెంజ్కి స్వీకరిస్తే రేపు 4వ తారీఖు పీక కోసుకోవడానికో 4 కోసుకోవడానికో రెడీగా ఉండాలో బుద్ధ వెంకన్న.